దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, ప్రభు పేరట అనేకమైన విషయాలు ఈ దినము మనం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవాని స్తోత్రాలు తండ్రి. గతించిన ఉదయ కాలం అంతా మాకు తోడుగా ఉండి నీ రక్షణ ఆదరణ, రక్షణ కాపుదలను మాకు దయచేసిన మమ్మల్ని బలపరచున్న ప్రభా నీకు స్తోత్రాలు. సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు దయచేసి మమ్మల్ని బలపరుచుచున్న మా ప్రభా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో శరీర బలహీనత కలిగిన నన్ను నీ ఆత్మచేత నింపి బలపరిచి ఇప్పుడు నాయన నీ వాక్యమును ఉపదేశించుచుండగా దేవా నీ సన్నిధి నాకు తోడుగా వచ్చి నీ ఆత్మ సహాయం దయచేసి నీ బిడ్డగా నన్ను బలపరిచి నడిపించమని ప్రభువైన క్రీస్తు నామం నడుపుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని సహాయం మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, మనం రాత్రి కాలం ఉదయకాలంలో ఆత్మకు లోబడటం ఎటువంటిదో మనం తెలుసుకున్నాం. శరీర యొక్క బలహీనత ఉండే వల్ల ఆలస్యమైంది మరణించండి. కనుక మనం దేవుని వాక్యము నిమిత్తం అనేకమైన విషయాలు, అనేకమైన తలంపులు మనం కలిగి దేవుని ఎడల విశ్వాసము నమ్మకంతో నింపబడినట్లుగా దేవుడు మన అనేకమైన విషయాల్లో ఆదరణకర్తగా ఉన్నారనేది మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాట మనం ఆలోచన కలిగినప్పుడు భూమి మీద ఎన్ని రకాలుగా మనం ఉన్నామో గనుక మనం అనేకమైన విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. మీరు వివేకులయుండి సంతోషముతో అవివేకులుగా సహించుచున్నారు. అంటే వివేకములంటే మనం 19వ వచనం కానీ చదువుకున్నాం. ఉదయకాలం 18వ వచనం వరకు మనం వివరించుకున్నాం. 19వ వచనం నుంచి వివరణ చేసుకుంటున్నాం. ఆత్మకు లోబడుట ఈరోజు అంశం. ప్రియులారా, మన వివేకమై ఉన్నప్పుడు, వివేకం అంటే ఏంటి? ఓర్పు కలిగి, వివేకం అంటే సహనము కలిగి, వివేకం అంటే ఆలోచించుట, వివేకం అంటే నిమ్మదనము కలిగి ఉంటాం. ఆవేశంతో ఊగిపోవటం కాదని. ప్రియులారా, ఒక హాని చేయాలన్నా, ఒకటి చేయాలని, ఏది చేయాలని దేవుడు తన ఆలోచన క్రియలను బట్టే కదా మనకు మేలైన ఆశీర్వాదం చూపించుచున్నాడు. గనుక ఆత్మ తలంపులు కలిగి ఆయన సన్నిధిలో విశ్వాసమైన నమ్మకంతో ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమైనాం. గనుక దేవుడు తన ఆలోచన క్రియలను బట్టే కదా దేవుడు తన ఆత్మ తలంపులను నీకు నాకు అందిస్తున్నాడు. గనుక మనం ఈ ఉదయ కాలంలో అనేక రీతిలుగా తలంచుకున్నాం. వివేకంగా మనం అనేక చోట్ల నడుచుకుని ఉండొచ్చు. అయితే ఈ సాయంకాల సమయంలో ఆయన పాదం ఎదుట మన ఆత్మను శరీరాన్ని బలపరుచుకుటకు సిద్ధపడి ఉన్నాం. మనకు ఒక రోజు మాత్రమే ఉంది. ఏంటి? కొత్త దినం, కొత్త సంవత్సరం, కొత్త తలంపులు. చాలా మంది కొన్ని రకాలుగా బ్రతకొచ్చు, కానీ ఇక్కడ దేవుడు ఈ దినము ఏం మాట్లాడతాడో నాకే తెలియదు. వాక్యము ఏదైతే చెప్తుందో అదే వివరిస్తాను. దాంట్లో దేవుడు చెప్పిన తలంపును బట్టి మీతో మాట్లాడుతాను. నా సొంత విషయాలు ఎక్కడా నేను బయలుపరచను. సమాజంలో జరిగినది, సమాజంలో జరగవలసింది ఎలా జరగాలో దేవుడు బయలుపరుస్తున్నాడు. రోషం కలిగి ఎలా జీవించాలో సమయాన్ని బట్టి రోషాన్ని కూడా మనకిస్తాడు దేవుడు. ఎక్కడా కూడా దేవుడు కించుపరచడు, బాధపరచడు, వేదనపరచడు. గనుక ఈ సమయంలో మనం ఏ విషయం అయితే కలిగి ఉన్నామో ఆ విషయాల్లో ఆలోచన కలిగినప్పుడు దేవుడు మనకి ఏ రకంగా ఆత్మీయ నడిపిస్తున్నాడు అనే విషయాలు మనం గమనించినప్పుడు అనేక ఇక్కడ మనం మీరు కొట్టు అంటే ఇక్కడ ఆ విషయాలు మనం చాలా ఆలోచన కలిగి దేవుని ఎదుట మనం ఒకడు మిమ్మను దాసుముకు లోబర్చినను, ఒకడు మిమ్మలను మృంగివేసునను, ఒకడు మిమ్మలను వశపరుచుకునను, ఒకడు తన్న ఒప్పు చేసుకున్నను, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను,
మీరు సహించుచున్నారు. అంటే చూసాడా, ఒకడు అనేక రకాలుగా నేను వేధించుచున్నాడు. నీ పర్సనల్ విషయంలో లేకపోతే నీకు అనేకమైన విధములుగా వాడు నేను వేధిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఆయన కృప నీకు తోడైనప్పుడు, ఆయన కృప నీకు ఆదరణగా ఉన్నప్పుడు, ఆయన కృపలో నువ్వు బలపడుతున్నప్పుడు దేవుడు ఏ రకంగా నిన్ను బలపరుస్తున్నాడు, ఏ రకమైన విధానం నీకు ఇస్తున్నాడు, ఏ రకమైన తలంపులకు దేవుడు ఇస్తున్నాడు. నా ప్రియమైన కుమార్తె కుమారుడా, ఈ సాయంకాల సమయంలో ఆత్మకు లోబడే లక్షణాలు మన దగ్గర ఉన్నాయో లేదో. 2025 సంవత్సరంలో ఎంతో ప్రయత్నం చేశానండి, నాకు అవకాశం దొరకలేదు. ఏమో ఈ కొన్ని గంటల్లో దేవుడు నీ ఆత్మను అధికముగా బలపరచొచ్చేమో. నువ్వు చేసే ప్రార్థన పరలోకం చేరిపోతుందేమో. ఎన్నో సంవత్సరాల ప్రార్థన అన్నా చేసింది, ఎలిజబెత్ చేసింది, జకీరియా చేశాడు. వీళ్ళందరూ ప్రార్థన, అన్న ప్రార్థన ఏమంటే దేవుడు ఆలకించలేదా? ఎలిజబెత్ చేసిన ప్రార్థన ఆలకించలేదా దేవుడు? పిల్లారా, ఇద్దరు వారికి పుట్టిన బిడ్డలు వీరులలే పుట్టారు. ఒకరు సంసోను, రెండోది బాప్తీసు యోహాను గారు. వీరిద్దరూ కూడా చాలా బలవంతులు. ఏమండి, ఒక తాటికమ్మని చీల్చినట్టుగా, కొబ్బరికమ్మని చీల్చినట్టుగా మనుషులకి శరీరాన్ని చీల్చివేసే శక్తిమంతులు. ఒకరేమో పరిశుద్ధాత్మతో నింపబడి శరీర సంబంధాన్ని బలము కలిగిన వారు, ఒకరేమో ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి బలము కలిగిన వారు. ఇద్దరు ఎవరు కూడా ఎవరికి తలంచరు, ఎవరికి భయపడరు. కానీ ఒకరేమో హతసాక్షులయ్యారు, మరొకరు కూడా హతసాక్షులు. ఎందుకంటే మొదటి వాడేమో సంసోనేమో ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ నాకు ఆదరణకర్తగా ఉన్నాడని గ్రహింపు లేక దాన్ని ఎలా వాడుకోక తెలియక వేశ్య చేతిలో అతడు శిక్షకు, అంటే వేశ్య చేతిలో చాలా మంది చెప్తారు చిక్కబడ్డాడు అంట. వేశ్య చేతిలో కాదండి, అక్కడున్న రాజ్యాల్ని నాశనం చేయటకు చిక్కపిచ్చాడు దేవుడు, చిక్క చేశాడు. లేకపోతే వేశ్య దగ్గరికి ఎందుకు వెళ్తాడు అతను? పరిశుద్ధాత్మతో నింపబడిన నేను అనేకమైన క్రియలు చేయాలంటే కాదండి. ఆ రోజున సుమారు 6-7 వేల మంది పైగానే, లక్షల మంది ఉన్నారు. వేల మంది అన్నారు ఆ బైబిల్, లక్షల మంది అంట. అక్కడ ఆ బాబేలు గోపురం ఆ దేవత దగ్గర ఏమంటే లక్షల మంది ఈ సంసోనుని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డారు. అంత బలవంతుల్ని, అంత రాజ్యంలో దురాత్మ సంబంధమైన వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పుట్టించాడో, ఎందుకు నిలబెట్టాడో, ఎందుకు వాడుకున్నాడు, అక్కడ రుజువు అయింది సంసోను జీవితంలో. ఇక్కడ యోహాను గారి విషయంలో కూడా అంతే. యేసు ప్రభు దారి సరళం చేయడానికి వచ్చాడు. సరళం చేసిన తర్వాత ప్రభు కంటే ముందు హతసాక్షి అయిపోయాడు. తలకాయ శిరస వధించబడింది. ఎవరిది? యోహాను గారిది. బాప్తీసు యోహాను గారు తల నరకవేయబడింది. ఎందుకంటే దేవునికి దురాత్మకు ఎలాగంటే నేను చంపిస్తున్నాను, ఎవరు పిచ్చోడా అంత యోహాను గారు చెప్తున్న ప్రశ్న, ఆత్మ తమ్మ దేవుడు ఇచ్చిన ఆలోచనతో మాట్లాడతాను. పిచ్చోడా, నన్ను నువ్వేం చంపుతావు? నా దేవుడే నన్ను చంపాలి, నా దేవుడు కూడా చంపేవాడు కాదు. ఇవాళ శరీరమే నువ్వు తల తీస్తున్నావు. ఆత్మ చాలా బలమైనది. ఇక్కడ నా శరీరం రక్తం చిందించిన తర్వాత మరి ఆయన దైవ కుమారుడు, దేవదేవుని కుమారుడు యొక్క రక్తం కూడా భూమిని చిందించబడినప్పుడు నీ ఆటలు ఇంకా సాగు అని ప్రభు దేవదేవుడు దురాత్మక యోహాను గారు ఎంతగా హెచ్చరికిచ్చాడు సైతానుకు, దురాత్మ సంబంధమైన మనుషులకు. కానీ యోహాను గారు చనిపోతున్నప్పుడు ప్రభు ఆలోచనలోకి వెళ్ళాడంటే అప్పటి నుంచి ఎప్పుడైతే యోహాను గారు చనిపోయారో అప్పుడు బలమైన ప్రార్థన చేయగలిగాడు ప్రభు. ఆత్మకు లోబడి దైవశక్తి కలిగి ఆయన ప్రార్థన చేశాడు. యోహాను గారు ఎప్పుడైతే చనిపోయిన వార్త ప్రభుకు వినపడిందో అప్పుడు ఆయన అసలైన పని మొదలుపెట్టాడని చరిత్రకారులు, పండితులైన వారు చెప్పారు. ఆనాటి కాలంలో మా గురువులైన వారు అసలు యోహాను గారు, బాప్తీసు యోహాను గారు చనిపోయిన తర్వాత యేసుప్రభు పని ప్రారంభమైందంట. అవునండి, ఇది ఎవరికి గ్రంథంలో రాయబడి ఆత్మీయ దేవుడు బయలుపరిచారు. అటువంటి ప్రార్థన మనం చేయాలండి. అటువంటి ప్రార్థన మరి బాప్తీసు యోహాను గారు ఎంతగా, తండ్రి ఇది నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానా అని అడిగారంట. ఆ టైంలో ఏది కాసేపు తల నరికేస్తారు అన్నప్పుడు తండ్రి చిత్తానికి అప్పగించాడంట ఆయన. కాబట్టి ప్రియులరా, అలాంటి వారిని ఎవరైనా దేవుని ఎదుట అంటే ఎంత ఓర్పు కలిగి ఉన్నారు,
ఎంత సహనం కలిగి ఉన్నారో, ఎంత ఆలోచన కలిగి వారు నడిచారు. ఇలా మనుషులుగా మనం ఎప్పుడు ఎవరిని కొడదామా ఎవరిని తిడదామా అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, దేవుడి బలమును ఒక తింగరవాడికి ఒక అమాయకుడికి బలం ఇస్తే వాడు చేసే పని. ప్రియులారా, చాలా మంది మా గురువులైన వారు చెప్పారు, రాజమండ్రిలో ఒక అతను తెంగరోడు అనుకున్నారంట అందరూ. ఒక అతను ప్రభు వచ్చి అతను ప్రచారం చేస్తున్నాడు రాజమండ్రిలో. ఓ రోజున ప్రచారం చేసి ఆకలేసి ఒక చెట్టు కింద కూర్చొని, ప్రభు నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టమన్నాడు. ఇంతవరకు నేను ప్రకటించాను, నాకు ఎవరు లేరు, నాకు అన్నం పెట్టాడు దేవుడు. ఎవరినో పిలిచాడు, ఎవరో వచ్చారు, క్యారేజ్ పట్టుకొచ్చారు, భోజనం పెట్టి వెళ్ళిపోయారు. ఓ రోజున పోలీసులు పట్టుకున్నారంట. రోజు అందరూ కంప్లీట్ పిచ్చోడు, మమ్మల్ని కొడతాడేమని. ఎవరిని కొట్టలేదంట అతను. ఓ బ్రదర్, సహోదరుడా, ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు రాకడొస్తు అని తట్టి చెప్పడం. అందరూ ఇసుకుపోయి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి. ఒక కానిస్టేబుల్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టాడు. అనుకోకుండా ఎస్సీ గారు వచ్చారు. ఏంటో ఇతను ఇక్కడ కూర్చోబెట్టారు, దైవజనుని ఇక్కడ కూర్చోబెట్టారు. అదేంటంటే సార్, పిచ్చోడు నువ్వు పిచ్చోడు రా, ఆయన ప్రభు గురించి చెప్తున్నాడు, ఆయన విడిచిపెట్టండి, ఆయన కావాల్సింది ఇచ్చి విడిచిపెట్టమని ఆనాడు రాజమండ్రిలో వీళ్ళారా ఎవరు చెప్పారు తెలుసా? ఒక ఎస్సీ గారు చెప్పారండి. ఇది మా గురువులైన వారు మాకు చెప్పిన మాటలు. ఎందుకంటే ఒక పిచ్చోడు అనుకున్నారు అంతవరకు. కానీ ఆయన ఎస్సీ గారు ఎప్పుడైతే గమనించాడు, అప్పుడు కానిస్టేబుల్ అందరూ కంగు తిని అయ్యా మమ్మల్ని మన్నించండి అంటే ఆయన ఏమనకుండా సైలెంట్కి వెళ్ళిపోయాడు బయటికి. అంటే మంచి ఆత్మీయ దైవజనుడు తెలియక తీసుకొచ్చారని ఎస్సీ గారు కానిస్టేబుల్ అందరి మీద ఎవడయా నీకు కంప్లైంట్ ఇచ్చింది, ఆయన ప్రభు గురించి ప్రకటించుకుని రాకడ గురించి చెప్పుకొని నేను ఏమైనా కొట్టాడా, నేను తిట్టాడా, ఎందుకు అతను తీసుకొచ్చారు? ప్రజలు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తారని కంప్లైంట్. ఎవరి పబ్లిక్ న్యూసెన్స్ చేయడు అతను, నాకు తెలిసి వెళ్ళి పంపించాడు. ఎందుకు చెప్తారంటే ఓర్పుతో సహనముతో ఎవరైతే ఉంటున్నామో వారు వదిలితారని లేఖనం చెప్తుంది. అయితే ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారండి. ఉదయకాలం నుండి చాలా ఇబ్బంది కలుగున్నాం, దగ్గు ఆవేశంతో. ఎందుకంటే మంచు భయంకరంగా కురుస్తుంది, చలిగాలి. ఈ ఇంట్లో ఉన్నా కానీ అనేక రకాలుగా మనుషుల ఊపిరితిత్తుల మీద, గొంతుకు మీద మాకు చాలా ఇబ్బంది పడినప్పటికీ ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో చాలా ఇబ్బందులు కానీ అప్పుడైనప్పుడు దేవుని వాక్యాన్ని వివరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము ఉపవాసం ఉండే మంగళవారం దినం. ఆత్మీయ ఆలోచనగా మీ ముందు నేనే గొప్పలు చెప్పట్లేదు. దేవుడు ఏదైతే చేస్తున్నాడో మా చేత, ఏదైతే చేయమన్నాడు అదే చేస్తున్నాం. మేమేదో గొప్పగా చేయట్లేదండి. మాకున్న దేవుడిచ్చిన తలంపుని బట్టి మేము స్తుతిస్తున్నాం. గొప్పగా ఏదో ఆదరి 4 గోడల మధ్యన నిజమే కదా. యహాని గారు ఎవరు? పద్మదీపంలో ఉన్న యహాని గారు. బాప్తీసు యహాని గారు వేరు, ఈ యహాని గారు వేరు. ఈయన శరసాలుండి ప్రార్థన చేశాడు. అపోస్తులైన పౌలు శరసాలుండి ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చి వారి పరిచర్యకు ఆటంకపరిచారా? లేదు, వారి పరిచయంగా దారి సరళం చేస్తారు. దేవుడు చేస్తాడు, నేను నమ్ముతున్నాను. అది విశ్వాసంగా నేను అంగీకరిస్తున్నాను. కాబట్టి గమనించండి, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు, విషయాన్ని మర్చిపోవద్దు. మేము బలహీనమైనట్లు అవమానంగా మాట్లాడుచున్నామా? ఈ విషయమందు ఎవడైనాను ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడిను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీలా, నేను హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలులా, నేనును ఇశ్రాయేలుడినే. వారు అబ్రహాము సంతానమా, నేను అటువాడిని. ఇక్కడ చూడండి, చాలా చెప్తున్నాడు. మనం అన్యుల మధ్యకి వెళ్ళినప్పుడు మేము ఆ కులానికి ఈ కులానికి చెప్పుకున్న కులాలు ఎవడు చెప్పుకోమన్నాడు మిమ్మల్ని? ఎవడు చెప్పమ. ఇక్కడ ప్రభు ఏమన్నాడు? ఇదిగో వారు ఇశ్రాయేలులా, నేను ఇశ్రాయేలుడినే. వారు అబ్రహాము పిల్లలా, నేను అటువంటి వాడిని. ఎంత చక్కగా చెప్పాడు చూసారండి. అంటే వేరు చేయట్లేదు. మీలో ఒక్కడే నేను, మీ సహోదరుని, మీ బాబాయిని, లేదా మీ అన్నని, మీ తమ్ముడిని, మీ రక్త సంబంధుకుండి నేను. నిజమే కదా. ఆనాడు ఆదాములో ఉన్న రక్తము ఎవరికి వచ్చింది? అబ్రహాములో కూడా అదే రక్తం. తర్వాత యేసు ప్రభులో కూడా అదే రక్తం కొనసాగించుకొచ్చాడు దేవుడు. ఎక్కడ చైల్డ్ లింక్ను విడగొట్టలేదు దేవుడు. దేవునికి ఉన్న మానవుడికి ఉన్న బాండ్ని ఎక్కడ కూడా బ్రేక్ చేయలేదు దేవుడు, కొనసాగించుకుంటూ వచ్చాడు. వీళ్ళందరూ ఏంటంటే నశించిపోతున్నారు. అందరూ గ్రహించగా నశించిపోతున్నారు తప్ప గ్రహింపు కలిగిన ఎవడు కూడా మనుషులని ఆత్మ కూడా నశించిపోవట్లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. గ్రహింపు కలిగి ఉండండి.
ఆత్మకు లోబడి జీవించిన ప్రతి వాడు కూడా మనుషులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురవరు. ఎందుకంటే ఇక్కడ మనిషిని జీవింపచేసి దేవుడు, మనిషిని నడిపించేది దేవుడు, మనిషికి జ్ఞానం ఇచ్చేది దేవుడు, మనిషిని బలపరిచేది దేవుడు. ఇందులో మరి రెండో ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతానుగాడు సృష్టిస్తున్నాడు. సాతానుగాడు నల్ల ముసుగు వేసుకొచ్చి చీకటలాగా వచ్చి నీళ్ళు ఆవరించేస్తున్నాడు. ఒక్కోసారి ఆవరించిన వాడు చూడండి, ఎవరైనా దెయ్యం పట్టిన వాళ్ళు అలాంటివి చూస్తాం కదా మనం, అక్కడక్కడ వాళ్ళు వీరాంగం చేస్తూ ఉంటారు. ఆ వింతలు చూస్తూ నవ్వాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ తెలియక ఆ మనిషి నలిగిపోతున్నాడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి నవ్వుటి కంటే అవతల వ్యక్తి గురించి ప్రార్థన, ప్రభు ఆ దురాత్మని కట్టడి చేసి ఆ దేహానికి బలపరచమని మనం ప్రార్థన చేస్తే వెంటనే నీలో ఉన్న ఆత్మీయ ప్రార్థన అవతల వ్యక్తిలోకి వెళ్ళి ఏమన్నా దురాత్మతో ఆవరించిన ఆ వ్యక్తిని దురాత్మతో పోరాడి ఆ దేహాన్ని కాపాడి దురాత్మను బయటకు తోలుతున్నాడు. అప్పుడు అక్కడ సేవకుడు ఏం చేస్తాడో దురాత్మ బయటికి పోమంటాడు. అలా కాదు, ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవుని ఆత్మతో నింపబడిన ప్రార్థన చేస్తే దైవజనుడు ఎలాగానే ముందే పలకరిస్తా, ఎవరు దైవజనుడా నాతో నీకు పని ఏంటని దయ్యాలు ప్రకటించలేదా, ప్రభున ప్రశ్నించలేదా? ఇలా దైవజనుడును దేవుని ఆత్మతో నింపబడిన నిన్ను నన్ను కూడా అలాగే ప్రశ్నిస్తాయి. ప్రియులరా, పరిచర్యలో మేము హైదరాబాద్ వచ్చినప్పుడు ఏలూరు పట్టణంలో మేము చేసిన క్రియలు దేవుడికి తెలుసు. కానీ తర్వాత కార్యంలో మేము ఎంత ఇబ్బంది పడ్డామో దేవునికి తెలుసు. కానీ దాన్ని ఏదో దేవుడు ఇచ్చాడు కదా నేను గావగా బంధించేసి, కానీ ఆ వీలు తెలియకపోతే నా మీద నా పిల్లల మీద మహాప్రభావం చూపించింది. ఆ కాలంలో సుమారు ప్రియులరా ఒక 7-8 సంవత్సరాల కింద జరిగిన సంఘటన మీ అందరికి తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుని ఆత్మకు లోబడినప్పుడు దేవుడే నిన్ను బలపరుచుకుంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ. కనుక మీరు గమనించండి, దేవుని ఆత్మకు లోబడిన క్రియ ఎవరైతే చేస్తే వారి ఇల్లు వెలిగించబడతాయి స్వాదనతో వేదనతో. కానీ చాలా మంది అంటారు, అయ్యా మా కోడలు మా కొడుకు మా పిల్లలు మా మనవాళ్ళు మా దగ్గరికి రావట్లేదు. దేవుడు అలాగా కొంతకాలం ప్రశాంతంగా నిన్ను జీవించమంటున్నాడేమో. లోకంలో చాలా మంది నీ మనవడు ఉన్నాడు, నీ కొడుకున్నాడు, ఎవడా చేయకుండా సాయం చేయకుండా ఒంటరి బతుకుపోతున్నావు అనుకుంటాడు. దేవుడు ఏర్పరచిన జీవితం ఏమది. అది అనుకోండి, నా కోడలు నాకు సహాయం చేయట్లేదు, నా కొడుకు నాకు సహాయం చేయట్లేదు, నా మావరాలను పలకరించి నా చుట్టుబంధువులు ఎవరు రావట్లేదు అనుకోకండి. దేవుడు ఆ యొక్క ప్రశాంతమైన వాతావరణం నీకు ఇచ్చాడేమో. దాన్ని కాదనుకుని ఎలా మాట్లాడుతున్నారు ప్రజలు దురాత్మ చేత ఏంటి సూదు అంటే గడ్డపర్లతోనూ బల్లిములతో పొడుతారంట. మాట సూటు మాటలు బల్లిల కంటే బల్లితో పొడిచిన రక్తం వస్తుంది, కానీ మనసుతో పొడితే మట్లు అవి ఏం కృంగు కృషించిపోతారంటాం కదా. వీడు కుంగు కృషించిపోవాలి. కొంతమంది కక్ష కడితే ఏం చేస్తారు తెలుసా ప్రియులరా, మనిషి దెబ్బ కొట్టదు. అదే సామెత ఉంది కదా, పాము సాగు కొడితే కర్ర ఎరగకూడదంట. దాన్ని తెలివిగా కంట్రోల్ చేయాలి, తెలివిగా కట్టడి చేయాలి, దాన్ని స్వాధీనపరచుకోవాలి, దాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలంట. అటువంటి అందుకే ప్రభు అన్నారు, పాము వలె వివేకం పాము వలె నిష్కలంకము కలిగి ఉండాలి. అంటే పావురు వలె నిష్కలంకం కలిగి పాము వలె వివేకం కలిగి. పాము ఎంతో నిమ్మదనంగా సైలెంట్కి వెళ్తుంది. పావురు కూడా ఎంతో ఉన్న స్థాయి స్థితికే ఎదుగుతా తప్ప ఎక్కడ మడత అక్కడ వాళ్ళు తిందు. అది కూడా మనం గమనించగలిగి ఉండాలి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలను చూస్తే వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నారా? నేను మరెక్కువగా క్రీస్తు పరిచారకుడినే, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు శరసారులో ఉంటిని, అపరేతమైన దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు వాడు పగలు శ్రమపడితిని. ఒక రాత్రి పగలు చూసారు. ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన శ్రమ గురించి ఎందుకు చెప్తున్నాడంటే మేము కూడా చెప్పాలి. లేకపోతే సాతాను యొక్క క్రియలు ఒరే నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటాడు. చాలా మంది చూడండి, ఎవరినైతే ఎప్పుడైతే మనం మరి ప్రేమగా పలకరిస్తామో అప్పుడు వారి కష్టాన్ని మర్చిపోయి వారి శ్రమను మర్చిపోయి ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు, తెలివిగా మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ నేను శ్రమ పడితిని, రాళ్లతో కొట్టబడ్డాను,
సరసాల వేయపడ్డాను, వాడు పగిలి చాలా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే సాతాను గడి చేసే పనులు నాకు ఓర్పును సహనాన్ని కలిగించినవి అన్నాడు. ఎంత అంటే సాతానుగడు కూడా సాతానుగడి విలువలు తెలుసుకుంటే మనకు ఓర్పు వస్తుంది, సహనం పెరుగుతుంది, నిమ్మదనం పెరుగుతుంది, ఎంతో ముందు చూపు కలిగి నడుస్తాం. అంటే సాతానుగడి నిన్ను శోధించేస్తాడు అనుకుంటారు చాలా మంది. నీకు గుణపాఠం నేర్పుతాడు వాడు, నీకు ఒక మంచి మార్గం నేర్పుతాడు వాడిని వచ్చి చోదనిస్తాడు. అందుకే మెలకు కలిగి ప్రార్థన చేయమన్నారు ప్రభు. అలాగే దీపం ఉండగానే ఇల్లు సక్కి పెట్టుకోమన్నారు. బైబిల్లో ఉన్నది లోక సంబంధంగా కూడా మనం ఆడుతున్నాం. ఒక సామెత ఉంది లోకంలో, వాళ్ళు బళ్ళు అవుతే బళ్ళు వాళ్ళు అవుతాయి అంటారు. ఏంటి సామెత అర్థం ఏంటి? మనిషి ఎప్పుడైతే తగ్గించుకుంటాడో వాడు బండి కాస్త వాడైపోతుంది. ఎప్పుడైతే విర్రవీగుతాడో, గ్రహించక బ్రతుకుతాడో వాడ కాస్త బండికి వచ్చేస్తాడు. అంటే దేవుడు నీ ఎదుగుదల చూపిస్తాడు, నీ పతనం కూడా చూపిస్తాడు దేవుడు. ఇక్కడ అదే అంటాడు పౌలు గారు, నేను సాతానుని తప్పు పట్టలేదు, సాతానుగాడు నాకు అనేక మెలకువలు కలిగజేశాడు. సాతాను శోధించినప్పుడు అలాంట ప్రభుతో ఎక్కువగా ప్రార్థించేవాడంట. అందుకే శ్రమ పడినప్పుడు ప్రతి సహోదరుడు చేసే మొదటి పని ఏంటి తెలుసా? శ్రమ విలువ తెలుసుకోండి, జాగ్రత్త పడతారు. బతుకులో మీరు అనేకులకు రోల్ మోడల్గా ఉంటారు. శ్రమ విలువ తెలియకపోతే అసలు రోల్ మోడల్ ఏంటి? నీ గుర్తింపు ఏముండదు భూమి మీద. నీ గుర్తింపు కావాలంటే సాతానిక శోధనను మనం అనుభవించాలి. ఈ లోకంలో ఒక మంచి మార్గాన్ని మనం ఎంచుకోవాలి, ఆ మంచి మార్గంలో నడవాలి. అప్పుడే రోల్ మోడల్ మనం కలిగి ఉంటాం. సాతానుగాడు నిన్ను శోధించేసి దేవునికి వ్యతిరేకంగా చేస్తాడు కాని ఒకటి చేసినా కానీ రోల్ మోడల్ లైఫ్ నీకు ఇస్తాడు వాడు. అది ప్రభు ద్వారా వస్తుంది. ఎందుకంటే నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తావు. దుఃఖమలసిగలిది చూడండి, శరీరంలో ఒక గాయమై ఈ శీతాకాలం, ఈ వర్షాకాలంలో ఆ శరీరం ఏమవుతుంది? బిగిసిపోతుంది. అప్పుడు నరాలు అలా దగ్గరికి లాక్కున్నప్పుడు శరీరం ఎంతోగానో సూదులెట్టు పొడిచినట్టు పోటు వస్తుంది. అప్పుడు ఏడుస్తాడు. నిజం గ్యార ఎందుకు ఏడుస్తున్నా అంటే నా దెబ్బ నాకు గాయమును రెట్టింపు చేస్తుంది అంటాడు. అప్పుడు ఏం చేయాలి? దానికి కొద్ది కొబ్బరి నూనె ఆముదము రాస్తే ఆ దెబ్బ చుట్టూ రాస్తే ఆ దెబ్బ ఏమవుతుంది? పచ్చిగానే ఉంటుంది, బిగిసిపోదు. అంటే చల్ల గాలిని ఆ నూనె రానవదు. గమనించండి. అంటే ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది, ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. దాన్ని వెతకటం మనకు సమయం లేదు, వెతకలేమంట. మనం వెతకటానికి మాకు తెలిసిలే అంటాం. ఎలా జబ్బు వస్తే డాక్టర్ ఉన్నాడు, దానికి ఏంటి? రిలీఫ్ కలిగి చేయటం, దేహాన్ని కాపాడటానికి. అలాగే సొల్యూషన్ దేవుడు ఇచ్చాడు ఎప్పుడో, కానీ మనం వెతకం. చాలా సామెత ఉంది కదా మన దేశంలో, మా జేబు మీద భుజం మీద టవల్ పెట్టుకుని ఇల్లంతా తిరుగుతుండే, ఏమే టవల్ ఏది టవలేని భార్య అని అడుగుతుంది. అదేంటండి అని చప్పుడేసిలా సరిసి మీ భుజం మీద టవల్ పెట్టిన ఎక్కడ అర్రే మతిమరుపు వచ్చేసిందే నాకు అనే మాట. ఎందుకంటే కొంచెం ఆస్వాదంగా కల్పించే విషయాలు కూడా మన జీవితంలో దేవుడు వింత వినోదాలు అంటారు. వింత వినోదాలు అంటే ఏంటి? అవి దేవుడు మనలో కూడా కల్పించే. సాతానుగాడు చేసే పనులు అవే. నేను సాతానుగాడు శోధన వచ్చేసింది ఎలా తట్టుకోలేకపోతున్నా, పిచ్చివాడా తట్టుకోడక దాన్ని ఆయుధంగా తీసుకుంటే ఏమండి చూడండి, చిన్న తాడు పేంతి ఏమవుతుంది? పెద్ద తాడు అవుతుంది. దాన్ని ఎవరు తెంపలేరు. 4 తోడు ఒక సామెత ఉంది కదా, నువ్వు సాతానుగాడు అగ్ని ఎట్టి కాల్చేది దీపంగా సినిమాలో డైలాగ్ చెప్తారు. అది సినిమా డైలాగ్ అయిపోయింది. కర్మ అది పరిస్థితి. చూడండి, సాతానుగాడు పౌలు గారు అంటాడండి, నువ్వు అగ్నితో వస్తే నేను దీపం చేసుకుంటాను, నువ్వు రాళ్ళేదో కొడితే నేను ఇల్లు కట్టేసుకుంటాను, గృహం చేసుకుంటాను. ఈ సినిమాలో డైలాగ్ అని కూడా కాదండి, సంస్కృతిలో ఉన్న పదాలను సినిమాలో వాడుతున్నారు. ఎందుకంటే ఆ రకంగా అయినా మనుషులు మార్పు చెందుతారేమో. ఓ రకంగా మంచిదే. వినోదాలు అనేది మనుషులకు అవసరం, గమనిద్దాం. కానీ ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాటలని ఆయన శ్రమలో ఉండి, వేదనలో ఉండి, అన్ని రకాల కూడా వెలిగినవాడు. ఏమంటున్నాడు ఆయన? అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆయనను ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా సజనుల వలన ఆపదల్లోను, అన్ని జనుల వలన ఆపదల్లోను, పట్టణములోను ఆపదలలోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరులనే ఆపదల్లోను
ఉంటిని. ఇక్కడ చూసారా ఎక్కడ చెప్తున్నాడు ఎన్ని రకాల ఆపదల్లో ఉన్నారో. సహోదరులు కూడా ఆపద చేస్తారండి. ఎన్ని రకాల ఆపదలు అయితే ఉన్నాయో అన్ని రకాలు జయించుకుంటూ వస్తున్నాను అన్నాడు ఆయన. ఎస్, సాతాను వల్ల కొన్ని, తన కన్నవారి వల్ల కొన్ని, తోటి సేవకుల వల్ల కొన్ని, కొందరి వల్ల కొన్ని రకాలుగా ఇబ్బందులు కలిగినప్పుడు దాన్ని జయించుకుంటూ నేను వస్తాను లేదా? నాకు జయమి దేవుడు ఇవ్వలేదా? ఇచ్చాడే. మరి ఎందుకు బాధపడుతున్నావు అంటే శ్రమతోనూ కష్టములతోనూ తరచుగా జాగరముతోనూ ఆకలి దప్పులకుతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరతతోనూ నేను ఉండితిని. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవిను గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ప్రియులరా, ఇంకొక మెసేజ్గా నేను ఉదయకాలం చెప్తాను ఈ మాటలు. ఎందుకంటే కొంచెం ఆ మాటలు కొంచెం వివరణ కావాలి. చదువు కలిపితే గొప్పతనం కాదు కానీ వివరణ ఇవ్వాలి దేవుడు. కాబట్టి ఇంకా 6 వచనాలు ఉన్నాయి. మనం రేపు ఉదయకాలం చదువుకుందాం. కనుక దేవుడు ఎన్ని రకాలుగా అంటే సహోదరుల వల్ల కూడా శోధన వస్తుందని పౌలు గారి అన్ని రకాలు చేయించాడు. సాతాను చేసే శోధన కంటే మన బంధుమిత్రులు చేసే శోధన ఎక్కువైపోతుంది లోకంలో. కట్టుకున్న భార్య, పిల్లలు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, వీడే సేవకుడంట, వీడే బోధకుడంట, వీడు మైకు పట్టుకుని వదిలిపెట్టడు, వీడు మాట్లాడితే అసలే బాబు వీడు మాటలు వెళ్ళాం, రక్తాలు వచ్చేదో చెవులు అంటారు. ఈ రకంగా అవన్నీ జయించుకుంటూ అవన్నీ వింటూ పౌలు గారు ముందుకు సాగుతున్నాడు. ఎక్కడ నిరాశపడలా. అందుకే ఆత్మకు చోటు ఇచ్చినప్పుడు ఆత్మ అన్ని రకాల రుచులని నీకు చూపిస్తుందంట. అందుకే ఆత్మకు లోబడాలి. మనం చాలాసార్లు కొన్ని పండగల్లో లేదా పెళ్ళిళ్ళలో చాలా మంది ఆంధ్ర కోస్తా వాళ్ళు అయితే సుమారు ఈ మధ్యలో 70 ఐటెం ఆడు తింటాడో పడేస్తాడో తెలియదు కానీ 70 ఐటెం మేము ఇన్ని ఐటెం ఆకు మీద పెట్టాం. ఆకు సరిపోదు, అన్ని ఐటెం పెడతారు. అంటే విందులు వినోదాల్లో ఎన్ని రకాల రుచులు ఇస్తున్నాడో తింటున్నామో పౌలు గారు అన్ని రకాల రుచుల యొక్క విధానాలు నేర్చుకున్నాడు. అందుకే పౌలు గారి విషయంలో తప్పు చేయడానికి ఎవరో తప్పు పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. మనిషి సేవకుడు అన్ని రుచుల్లో అవలాలుగా మాట్లాడాలి. అందుకే ఆర్ఆర్ మూర్తి గారని నా చిన్నటి కాలంలో నేను కూడా ఆయన చేత ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు ఆయన ప్రభు దగ్గరికి చేరిన ఆయన మాట్లాడేవారు. సంస్కృతి బ్రాహ్మణ్స్ కుటుంబం నుంచి వచ్చిన వారు ఆయన మాట్లాడారు. ప్రభు పౌలు గారి విషయంలో చాలా వర్ణనలు చెప్పాడు. ఆయన అట్టి వర్ణనలో మనము కూడా ఒక భాగస్తులుగా ఉండాలని పౌలు గారి ద్వారా ఆ భక్తుల ద్వారా దేవదాసయ్య గారు పౌలు గారి గురించి చెప్పడానికి నా శక్తి సరిపోద్దని దేవదాసయ్య గారు అన్నారంట. ఎందుకంటే ఆత్మ తలంపులు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు మనం కనుక్కుని మనం పౌలు గారు రోల్ మోడల్గా ఈనాడు ప్రజలకి ఉన్నాడు. మనకి ఇటు రోల్ మోడల్ జీవితాన్ని మనం కలుగున్నామా ఈ లోకంలో? ఈ 2026లో ఎంత రోల్ మోడల్ సంపాదించుకున్నాం? 2025లో ఎంత రోల్ మోడల్? 2026లోకి ఏ రోల్ మోడల్తో మనం వెళ్తాం? రోల్ మోడల్ అంటే నా వయసు తగ్గిందండి పెరిగిందనుకో, వయసు పెరుగుతుంది కానీ నీలో రోల్ మోడల్ దేవుడు చూడాలనుకుంటాడు. అపోస్తలుడైన పౌలు రోల్ మోడల్గా ఈనాడు మనకు మాట్లాడుతున్నాడు. నీ రోల్ మోడల్ ఏంటి? నీ యొక్క విజన్ ఏంటి? నీ గుర్తేంటి? నీ నడిపింపు ఏంటి? నీ ఆలోచన ఏంటి? అటువంటి దీవున దేవుడు ఈ సాయంకాల పూట మనందరికి అందించి గొప్ప నడిపింపుతో ఆయన రాజ్యముకు సిద్ధపరచున్నట్లుగా మంచి నడకతో మంచి తలంపులతో దేవుడు మనందరిని ముందుకు నడిపించును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు పౌలు గారు చేసిన ప్రసంగాలు, పౌలు గారు నడిచిన నడకలు, పౌలు గారు చెప్పిన మాటలన్నీ కూడా నీ బిడలైన వారికి వివరంగా దానికి కొన్ని మాటలు జోడిస్తూ నీవిచ్చిన ఆత్మ తలంపుల మాటలు జోడిస్తూ వివరించారు. ఈ మాటలన్నీ కూడా నీ ఆత్మ నడిపింపు దాయిచ్చి విన్నవారును కనుగొన్న వారును అందరూ సంతోషముతో ఉన్నారని, యేసుప్రభు పుట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో నూతనమైన సంవత్సరంలో అంతే సంతోషంగా నీ బిడ్డలైన వారు ప్రవేశించినట్లుగా భూలోకములు వారికి వాళ్ళే రోల్ మోడల్గా, ఎవరికి వాళ్ళే రోల్ మోడల్గా మార్చుకుని ఒకడు ఒక కొత్త వస్త్రాలు వేసుకున్నప్పుడు ఈ వస్త్రాలు చాలా సుందరంగా ఉన్నాయని అద్దం వైపు చూసుకుంటేనే తన జీవితము తన దేహానికి అందము కల్పించేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడు. అటు రోల్ మోడల్ను ఈనాడు మనుషుల్లో జీవితాల్లో నీ రాకడలో నీ ఆత్మచేత నింపబడి రోల్ మోడల్గా ఉండేటట్టు నీ సహాయం దాయిచ్చమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకమ పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మానవుడు మాకు దైత్యం
మన అపరాధం చేసే వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షించి మన శోధన కింద రాజ్యం శక్తి మహిమా నిరంతర నీవనావు తండ్రి ఆమె ఏ శ్రద్ధమే చేయము అపాధిలో ప్రవేశమే చేయము అపాధిలేం ప్రవేశత్వ జీవ అపాధికరంత కన్నా హాలులే స్తోత్రం స్తోత్రం ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా త్రియేక దేవుని సన్నిధి పరిశుద్ధాత్మ అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక ఆమేన్. చిన్న మనవి, మనకు తెలిసిన ఒక విశ్వాసరాలు హాస్పిటల్లో బలహీనత కలిగి ఉన్నారు. హాస్పిటల్లో ఆపరేషన్ చేయబడింది. ప్రియులారా, వాళ్ళు మరి కొంచెం ఆర్థికంగా వెనకబడిన వారు, వారి కొరకు ప్రార్థించేయండి. డాక్టర్లు వారు ఇప్పటికే ₹1,00,000 అవుతుందన్నారు. వారు అంత స్థితి కాయిలే లేనివారు, కానీ అయినా వైద్యం జరుగుతుంది. మీరందరూ ప్రార్థించేయండి. మరి అవతల వైద్య డాక్టర్ యొక్క ఆయన చాలా దేవుని ఎరిగిన వాడు. మరి హైదరాబాద్ పట్టణంలో రామ్దేవ్లో ఉన్న హాస్పిటల్ డాక్టర్ యోబు గారి కొరకు పేరు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని చక్కగా వైద్యం చేసి వాళ్ళని దీవించి వారు పంపిలాగా మనమును ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవదేవుడు ఆ బలహీనతరాలకి డాక్టర్ గారికి దేవదేవుడు తోడైన మాట్లాడి గొప్ప కార్యం చేయను గాక ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాథ.